హలో ఎవ్రీవన్. ఈరోజు మా ఊర్లో జరిగే మల్లన్న జాతర గురించి నేను మీకు చెప్తాను. సో మా విలేజ్లో ఈ జాతర అనేది అవుతుందన్నమాట. స్వయంగా వెలిసిన మల్లన్న స్వామి జాతర. ఊరిలో స్వయంగా మల్లన్న అయితే వెలిసాడనమాట. ఒక బండరాయికే ఇలా రూపం అనేది ఆవిర్భవించింది. సో ఈ జాతర అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అంటే యాదవ్స్ అలా ఉంటారు కదండి, వాళ్ళైతే ఇలా మల్లన్న స్వామికి మ్యారేజ్ చేసి ఇలా జాతర అయితే జరిపిస్తారు ఎవ్రీ ఇయర్. మా విలేజ్లో అయితే చాలా బాగా జరుగుతుంది. అందరూ చుట్టాలు వాళ్ళందరూ వస్తారు. సో ఇక్కడ మెయిన్గా యాదవ్స్లో జరిపించే మెయిన్ పర్సన్స్ అయితే పెళ్ళి అయితే జరిపిస్తారు. అక్కడ ఒగ్గు కథలు చెప్పే వాళ్ళు ఉంటారు కదండి, మల్లన్న స్వామి భక్తులు. ఇంకా ఒగ్గు కథలు, పోతరాజులు, ఇంకా ఇలా చాలా కార్యక్రమాలు అవుతుంటాయి. చాలా ట్రెడిషనల్ అనమాట. నేను కూడా నా పెళ్ళైన తర్వాతనే ఈ ఎక్స్పీరియన్స్ చేశాను. మా విలేజ్లో ప్రత్యేకంగా జరిగే మల్లన్న జాతర. సో ఇలా మల్లన్న స్వామికి అయితే కళ్యాణం జరిపించారు. సో చాలా బాగా అయిందండి. ఎంత బాగా అనిపిస్తుందో గుడిలోకి వెళ్తే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం కోరిన కోరికలు కూడా తీరుతాయి. అంత పవర్ఫుల్ స్వామి అయితే. ఇంకా అందరూ అక్కడ కళ్యాణం చేసిన తర్వాత ఇంకా మల్లన్న స్వామి అయితే పోతరాజు లోపలికి వచ్చేసి ఇంకా మన ఏదైనా డౌట్స్ అడిగినా ఏది అడిగినా చెప్తారనమాట. సో ఎలా ఉంటుంది ఏంది టెంపుల్ కోసం అలా అన్నీ చెప్తారు. ఇంత 3 days అయితే జరుగుతుంది జాతర. 3 days ఫస్ట్ డే వచ్చేసి గంగతెప్ప ఉంటుంది, అది తీస్తారు. సెకండ్ డే వచ్చేసి ఇలా అన్నీ కళ్యాణం జరిపిస్తారు. బోనాలు అవి సమర్పించుకుంటారు. ఇంకా ఇలా చెప్పాను కదండి, మల్లన్న స్వామి అయితే వంటి మీదకి వస్తారు పంతులకి అని చెప్పేసి. ఇలా వచ్చేసి అంతా అగ్గిగుండాలు కూడా తొక్కుతారనమాట. చాలా మల్లన్న స్వామి స్టోరీ ఏంటి, ఎలా జరిగింది, ఆయన జీవిత చరిత్ర, ఆయన కథ అంతా చెప్పుకొని ఇలా అయితే ప్రాసెస్ జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా థర్డ్ డే మొత్తం స్టోరీ అంతా అయిపోయాక ఫినిష్ అవుతుంది జాతర అయితే. థ్యాంక్ యూ.